ఇప్పుడే అందిన వార్త, ప్రాణ త్యాగానికి సిద్ధమైన బీఆర్ఎస్ మాజీ మంత్రి రాష్ట్రంలో సంచలనం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఎవరు ఆ కీలక నేత అనేది వీడియో రూపంలో పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కానీ బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పెండింగ్ నిధులు మంజూరు చేయకపోతే తాను ప్రాణత్యాగానికైనా సిద్ధపడతానని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదని, ఈ బిల్లులు విడుదల కాకుండా కొందరు కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు 4 బిల్లులు కూడా విడుదల చేయించానని, చివరి బిల్లు 26 కోట్లు పెండింగ్ లో పడిందని మంత్రికి చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికోసం పార్లమెంట్ ఎన్నికలకు అయిపోయిన తర్వాత మే 13న తేదీన ప్రజలందరితో వెళ్లి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ధర్నా చేసినప్పటికీ బిల్లులు రాకపోతే ప్రాణత్యాగం చేస్తామని తెలియజేశారు.